రాహుల్ గారు 'చీలాసో' సినిమా చేసినప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే రీసెంట్‌గా ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు, దాన్ని మించినటువంటి స్క్రీన్ ప్లే ఇందులో ఉంది అని చెప్పారు. సో, అంటే అంత డబుల్ ఇంపాక్ట్ ఉందా? ఖచ్చితంగా ఆ! చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. అదే చెప్పాను కదా మీకు, మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఇది ఒక సినిమా చూస్తున్నానని ఉండదు మీకు. మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక రియల్ లైఫ్ స్టోరీ చూస్తున్నాను, లేకపోతే నేనేదో విన్న కథ లాగే ఉండేదేమో, అక్కడెక్కడో విన్నాను ఇలాంటి జరిగిందని ఎవరికో, అలాగే ఉంది. ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డా మూవీ? ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఓన్లీ ఐ ఫీల్. ఓకే. మీకు ఒక్క టైంలో ఏదో ఒక సీన్‌లో లేకపోతే ఏదో ఒక టైం ద వే ద క్యారెక్టర్ బిహేవ్స్ మీకే అనిపిస్తది. నేను కూడా ఒక్కొక్కసారి ఇలాగే బిహేవ్ చేస్తాను కదా! ఓకే. ఓహ్! దిస్ ఈజ్ ఓకే. ఇది ఇలా ఇంపాక్ట్ అవుతదా? నేను ఇలా బిహేవ్ చేస్తే ఇలా ఇంపాక్ట్ అయిపోతదా? ఓకే. నాకిది తెలీదులే. అంటే తెలియకుండా మనం కొన్ని చేస్తాం కదా! సో, అలాంటి చాలా ఎలాంటి షేడ్స్ హిట్ బయటకు మెమరీ. తీసుంటారా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే మనల్ని స్పృశించాలి అంటే డెఫినెట్‌గా కూడా అన్ని రకాల ఆడియన్స్ కనెక్ట్ చేయాలి కదా! సో, అలా. అయితే రాహుల్ గారు ఆన్ సెట్స్‌తో అంటే షూటింగ్ టైంలో ఆయన కోరుకున్నటువంటి సీన్ ఎలా రావాలి? రా ఎమోషన్స్ నేను కోరుకున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. యెస్. అవి వచ్చే వరకు నేను వాళ్ళ చేత చేయించుకున్నానని కూడా చెప్పారు. కరెక్ట్. సో, మీరు అలాంటి టైంలో ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఏదన్నా ఉందా? ఎమోషన్స్ విషయంలో? అంటే నటించడం ఓకే చేయొచ్చు ప్రాక్టీస్. బట్ రా ఎమోషన్స్ పలికించడం అనేది డెఫినెట్‌గా ఒక యాక్టర్‌కి టాస్కే కదా! మీరేమంటారు? ఐ థింక్ ఐ లవ్ దట్. ఆ రానెస్ ఉండాలి క్యారెక్టర్‌లో. ఆ రా ఎమోషన్స్ ఉండాలి. మీరు లోపల నుంచి రావాలది. అండ్ ఆల్సో దేర్ షుడ్ బి టైమ్ దట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద సీన్స్ ఐ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు స్టాప్ క్రయింగ్. You know, even after the scene, it took some time for me to stop that emotion.